రోజు రోజుకి ముంచుకొస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలకుల ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా జ్యోతిబా పూలే స్ఫూర్తితో పోరాడదామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యువి పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఏలూరులో పార్టీ కార్యాలయంలో న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. యువితో పాటు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండం సంతోష్ కుమార్, సీనియర్ దళిత బహుజన నాయకులు నేతల రమేష్, ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫార్మ్ నాయకులు మేతర అజయ్, సిఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ రత్నం తదితరులు మాట్లాడుతూ ఎటువంటి సాంకేతికత అభివృద్ధి లేని అత్యంత వెనుకబడ్డ కాలంలో 152 సంవత్సరాల క్రితం కుల వివక్షత, అంటరానితనం, అణిచివేత, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా సాంఘిక సమానత్వం కోసం జ్యోతిరా పూలే సత్యశోధక్ సమాజ్ స్థాపించారని వివరించారు. సమానత్వానికి చదువు ముఖ్య భూమిక పోషిస్తుందని, దళితులకు, వెనుకబడ్డ వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు చదువును నేర్పించడంలో బ్రాహ్మణ భావజాలం నుండి అనేక అవంతరాలను, అవమానాలను ఎదుర్కొని జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేలు ఎందరో విద్యావంతులను తీర్చిదిద్దారని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు దేశంలో తీవ్రమవుతున్న ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు సమరసంకం పూరించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా అధ్యక్షులు కె నాని, ఐఎఫ్టియు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బి భద్రం, ఆర్ నూకరాజు, అప్పారావు, శ్రీను, భాస్కర్, సత్యనారాయణ, రాజు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అంతేకాకుండా అందరూ చదువుకోవాలని, ప్రధానంగా స్త్రీలు కూడా చదువుకోవాలని చెప్పని ఆయన ఆశయంతో ముందుకెళ్లారు. అంతేకాకుండా ఆయన ఉన్నటువంటి బ్రాహ్మణీయ భావజాలం అనేది స్త్రీలను అణిచివేస్తూ, దళితులను అణిచివేస్తూ, అన్ని వర్గాల పట్ల దారుణమైనటువంటి హింసను ప్రయోగిస్తున్న నేపథ్యంలో వాటికి వ్యతిరేకంగా సమరశంఖం పూరించి ఆ రోజు ప్రజల తరపున పోరాడినటువంటి వ్యక్తి. తన భార్య సావిత్రిబాయి పూలే కూడా చదివి నేర్పి ఆమె టీచర్గా తయారు చేసి ఎన్నో అవమానాలకు గురై కూడా స్త్రీలకు విద్య నేర్పారు. అటువంటి మహాత్మా జ్యోతిబా పూలే యొక్క ఆశయాలు ఈ రోజుకి నెరవేరలేదు. ఇప్పటికీ అంటరానితనము, కులవివక్షత లేకపోతే అసమానతలు కొనసాగుతున్నాయి. వాటన్నింటినీ పోగొట్టేందుకు అందరూ పోరాడాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏదైతే రచించారో అందరూ సమానమనేటువంటి అటువంటి దానికోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్ అందరికీ. నా పేరు డాక్టర్ మెండం సంతోష్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం. మరి ఈరోజు ఏలూరు నగరంలో మరి యుఫ్ట్ కార్యాలయంలో సత్యశోధక్ సమాజ్ బాబా జ్యోతిరా పూలే గారు ఏర్పరిచినటువంటి సత్యశోధక్ సమాజ్ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి సత్యశోధక్ యొక్క ప్రధానమైన ఉద్దేశం మరి ఆనాడు మరి 1873 సెప్టెంబర్ 24వ తారీఖున ఏర్పరిచినటువంటి సత్యశోధక్ ప్రధానమైన ఉద్దేశం ఆనాడు ఉన్నటువంటి ఏదైతే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఉందో ఆ కుల వ్యవస్థకి వ్యతిరేకంగా ఏర్పరిచిందే సత్యశోధక్ సమాజం. మీరు రాజ్యాంగాన్ని గౌరవించండి, రాజ్యాంగం ద్వారానే ప్రజల్ని చైతన్యవంతులు చేయవలసిన అవసరత ప్రతినిధులుగా మీపై ఉంది. కాబట్టి ఏదైతే మహాత్మా జ్యోతిరా పూలే గారి కన్న కళల్ని నెరవేర్చవలసినటువంటి బాధ్యత నేటి పాలకుల మీద ఉంది. మరి పాలకులారు మీరు ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటూ మనకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జై భీమ్ తెలియజేస్తాం. సమానత్వం వైపు నడిపించడానికి సత్యశోధక్ సమాజాన్ని స్థాపించిన రోజున ఈ రోజున చక్కటి కార్యక్రమాన్ని మరి ఇఫ్టు కార్యాలయం నందు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకొని మమ్మల్ని అందరూ ఇక్కడ సమాజపరిచినందుకు మరి ఆయన చేసిన యొక్క ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మా కార్మికులందరూ కూడా తెలియాలనే భావంతో ఈ యొక్క కార్యక్రమం చక్కగా పెట్టినందుకు మరొకసారి ఇఫ్టు నాయకులందరూ కూడా ప్రత్యేకమైన మరి అభినందనలు తెలియజేసుకుంటూ, మహోన్నత వ్యక్తి ఆ దంపతులు, పుణ్య దంపతులు, మరి వారు చేసిన ఈ దేశానికి చేసిన సేవలు అనలేనివి. వాటిలన్నింటి కూడా మనం ఎరిగి వారి ఆశయ సాధన వైపు మనందరూ కూడా పయనించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఇఫ్టు నాయకులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు. జై భీమ్, జై భారత్.